ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ప్రార్థన చేయమని దేవుడు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే క్రైస్తవులకి ఖచ్చితంగా తెలుసు. జీవగల దేవుడైన యెహోవా తన సేవకుని ప్రార్థనలు ఖచ్చితంగా జవాబిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన నామంలో ప్రార్థన చేసి చూసినప్పుడు ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అదేవిధంగా మనకు తెలియలేనటువంటి సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అయ్యా నేను గ్రహించలేకపోతున్నాను, భవిష్యత్తు ఏంటి, పరిస్థితులు ఏంటి, నా ప్రశ్నలు ఏంటి, నాకున్న ఆలోచనలకు ఎవరు జవాబిస్తారు, ఈ విషయాలు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి ప్రభా అని నువ్వు అల్లాడుతూ ఉన్నప్పుడు నీవు గ్రహించాల్సిన సంగతులు ఉంటే, అవి అర్థం అవ్వాల్సి ఉంటే, నీకు కావలసినవి ఉంటే, నీకు క్షేమకరమైతే, వాటి వల్ల నీకు సంతృప్తి ఉంది అని దేవునికి అనిపిస్తే ఖచ్చితంగా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది నువ్వు గ్రహించలేనివి, నీకు అర్థం కానివి దేవుని దగ్గర మొరపెట్టి అడిగితే ప్రతిదానికి జవాబునిచ్చి దేవుడు నేను బలపరుస్తాడు. కొద్ది మాట దేవుడు అనునికుల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయమగల దేవానికి వందనాలు. మీ ఘనమైన నామాన్ని స్తుతులు తెలియజేస్తున్నాను. రాత్రంతా కాచారయ్య, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తారు. మా జీవితంలో ఇంకా అర్థం కాని అనేకమైన విషయాలు, గ్రహించలేనివి ప్రభా, గమనించలేనివి ఎన్నో ఉన్నాయి ప్రభా. అనేక మంది ప్రభా, మా భవిష్యత్తు ఏంటి మా పట్ల మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. వాక్యం ద్వారా ప్రభా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నాం. మాకు మీ జవాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి జవాబు ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్కరి అవసరత ఇచ్చే దేవుడు మీ స్తోత్రం. వాతావరణ పరిస్థితులు బట్టి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, వివాహాలు, పుట్టినరోజు దినాలు, వివాహ దినాలు, ఆయా భవిష్యత్ కార్యాచరణ, నూతనమైన తలంపులతో, ఆలోచనలతో నా భవిష్యత్తు ఏంటని ఎదురు చూస్తున్న అనేక మంది యవనస్తుల గురించి, కుటుంబాల